హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను స్వీట్ కార్న్ ఇప్పుడు బాగా దొరుకుతుందని పాప లంచ్ బాక్స్‌కి ఆలు స్వీట్ కార్న్ యూజ్ చేసుకుంటూ చీజ్‌ని పెట్టి తనకి పరాటా చేసి ఇచ్చానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏ టైంలో అయినా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా ఎప్పుడైనా చాలా బావుంటుంది. చూస్తున్నారు కదా! చీజ్ అంతా బాగా మెల్ట్ అయ్యి భలే ఉందండి ఫ్లేవర్‌ఫుల్‌గా. ఇక్కడ నేను 3 బంగాళదుంపల్ని తీసుకున్నానండి. బంగాళాదుంపలు ఎప్పుడు మామూలువి కాకుండా చిప్స్‌కి యూజ్ చేస్తారు కదా! మీరు షాప్‌లో కొనేటప్పుడు చిప్స్ ఉల్లగడ్డలు అని చెప్పి తీసుకున్నారనుకోండి అవి బావుంటాయండి. స్వీట్ కార్న్‌ని ఒక చిన్న సైజ్ స్వీట్ కార్న్ తీసుకొని ఉడికించి మిక్సీలో ఒక పల్స్ ఇచ్చుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు, క్యాప్సికము, ఒక పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరుక్కొని ఇందులో వేసేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం, చాట్ మసాలా వేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలంటే మిక్స్డ్ హెర్బ్స్ కూడా వేసుకోవచ్చండి. చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి. నేను ఇక్కడైతే ఇవి వేశాను. కొత్తిమీర మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఏమన్నా మీకు స్పైసెస్ తక్కువ ఉంటే టేస్ట్ చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లంచ్ బాక్స్ కన్నాను కదండి, కాబట్టి నైట్లోనే కలిపేసుకొని ఈ విధంగా బాక్స్లో ఎత్తి పెట్టేసుకుంటున్నాను ఫ్రీజర్లో. సారీ అండి, ఫ్రిడ్జ్లో. మార్నింగ్లో తీసి చూపిస్తున్నాను నేను మీకు. ఎంత కావాలో అంత తీసుకొని మనకు మిగిలింది మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. 2 డేస్ వరకు మనకేం పాడవదు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, కాబట్టి కొద్దిగా లైట్గా చెమ్ము ఉంటుందేమో అనేసి నేను బ్రెడ్ పౌడర్ని వేస్తున్నాను. అది డ్రైగా ఉంటుంది కాబట్టి తెమ్మంతా లాగేస్తుంది. బ్రెడ్ పౌడర్ లేకపోతే అటుకుల పొడి ఉంటుంది కదండి, లేదా నానబెట్టేసి కొద్దిగా నలిపేసుకొని అది కూడా వేసుకోవచ్చండి. మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఒక బాల్ సైజ్ పిండిని తీసుకొనేసి, ఇక్కడ నేను పెద్ద సైజే చేస్తున్నానండి. మీరు కావాలంటే చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు పరాటాలని. ఈ విధంగా బాగా మనం రుద్దేసుకొని మధ్యలో స్టఫింగ్ చేసేసుకోవడమే అండి. పిల్లలకి వర్షాలు పడుతున్నప్పుడు కానీ అలాంటి టైంలో కర్రీస్ తినాలనిపించదు కదా! ఇలాంటివి ఉంటే బాగా టేస్టీగా తినేస్తారండి. ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన నేను స్లైస్ ఉంటుంది కదండి, చీజ్ స్లైస్ అది పెట్టేసుకుంటున్నాను. చీజ్ మీకు బాగా కనిపిస్తూ ఉండాలి అంటే పాకెట్ లాగా మందంగా రుద్దుకొని కాల్చుకోవాలండి. ఇక నేనైతే పరాటా లాగా పెద్దగానే కాల్చేసుకుంటున్నాను. మీకు చీజ్ బాగా కనిపిస్తూ ఉండాలి పిల్లలకి అట్రాక్టివ్గా అంటే ఇప్పుడు చూడండి, ఎక్కువ రుద్దకుండా లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఇలానే కాల్చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంత మందంగా అంటే ఆయిల్ బాగా ఎక్కువ పడుతుంది, మళ్ళీ టైం టేకింగ్ అండి. మార్నింగ్లో మనకు టైం సరిపోదు కదా! దానివల్ల నేను ఇక్కడ పరాటా లాగా పెద్దగానే స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఆ టేస్ట్ అయితే వస్తుందండి బాగా. గార్లిక్ మాత్రం, వెల్లుల్లి తరుగుని మాత్రం అస్సలు స్కిప్ చేసేయొద్దండి. దాన్ని ఖచ్చితంగా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అది వేస్తూ మధ్య మధ్యలో దాని ఫ్లేవర్ తగులుతూ చీజ్‌కి గార్లిక్ పడితేనే అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనకు క్యాప్సికము అవన్నీ ఉండడం వల్ల ఆలు ఎక్కువ పట్టలేదండి. ఆలు ఎక్కువ ప్రిఫర్ చేయని వాళ్ళు ఈ విధంగా క్యారెట్ ఇవన్నీ మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మీరు నెయ్యిని కానీ, ఆయిల్‌ని కానీ ఏదైనా వేసుకొని కాల్చుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బటర్‌ని యూజ్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్‌లో ఉంది కాబట్టి రూమ్ టెంపరేచర్‌లో లేదు కాబట్టి దాంతోనే స్ప్రెడ్ చేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మన చీజ్ కార్న్ పరాటా రెడీ అండి. సూపర్బ్‌గా ఉందండి. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. డౌట్స్ కానీ, మీ సలహాలు కానీ, సూచనలు కానీ ఏవైనా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి.